నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. పరిశుద్ధులుగా ఉండటానికి ఎవరు ప్రయత్నం చేస్తారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. మరియు ఉంటికాలు వెనకక బాగుపడి నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకొనుడి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. అందరితో సమాధానము పరిశుద్ధతయు కలిగి ఉండుటకు మీరు అందరితో సమాధానం కలిగి ఉండటానికి, పరిశుద్ధతలో కొనసాగడానికి ప్రయత్నం చేయాలి. అందరితో సమాధానం కలిగి ఉండాలంటే మనం ఏం చేయాలి? మనలో సమాధానం ఉండాలి. మనలో సమాధానం లేకుండా అందరికి సమాధానం పరచలేదు. మనలోనేమో షార్ట్ టెంపర్ ఉండి ఎదుట వాళ్ళకి సమాధానం పడమంటే ఆయన ఎదుట పెద్ద ఆయన కూర్చుంటాడు మన ముందు. ఆయన ఏం చెప్తాడు? అయ్యా, ముందు మీలోనే సమాధానం కావాలి, అంతేగాని మీలో ఈ విధంగా అరిసి మీరు సమాధానం అని అంటే ఎవరో మీ మాట వినరు. కాబట్టి మనం సమాధానాన్ని వెతుకుతూ నీతిని పరిశుద్ధతను ఎక్కేటటువంటి వారుగా పరిశుద్ధులుగా ఉండటానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ఈ లోకంలో జీవించేటటువంటి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహిస్తున్నారు. కీర్తనకారుడు 16వ కీర్తన 11వ వచనాన్ని కూడా మనం చూద్దాం. 16వ కీర్తన 11వ వచనం. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నిజంగా మనం ఇక్కడ దేవుని సన్నిధిలో ఉండి వాక్యాన్ని వింటున్నటువంటి మీ అందరికీ ఒక ప్రశ్న. ఇక్కడ వాక్యం కాకుండా మీ హృదయాల్లో ఏదైనా ఆలోచనలు ఉన్నాయా? చెప్పండి, ఏదైనా ఆలోచనలు ఉన్నాయా? ఎవరన్నా తిడదాం, ఎవరన్నా కొడదాం, ఎవరన్నా పొడిచేద్దాం, ప్రార్థన అయిన తర్వాత ఎవరన్నా చంపేద్దాం, ఇటువంటి ఆలోచనలు ఉంటే ఇక్కడ ఎవరు మాట్లాడట్లేదు. ఎందుకని? ఇది దేవుని సన్నిధి, దేవుని వాక్యము. దేవుని వాక్యము పరిశుద్ధాత్మతో నిండినటువంటిది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఇక్కడ పరిశుద్ధతతో మనల్ని నింపాడు. కాబట్టి ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి మనం అందరము ఎవరు అండి? నీతియుక్తమైనటువంటి జీవితాన్ని జీవించేటటువంటి వారు, నీతి కొరకు ఆకలి దప్పులు అంటే నీతియుక్తమైనటువంటి పనులు జరిగించేవారు. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవరు